మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగతులు జరుగుతున్నారా. మరొక కాల సమయం నేను వాక్యాన్ని ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి దయగలమైన శ్రేణి బంగారు పాదాలతో లెక్కలు స్థితులు స్తోత్రములు గతించిన రాత్రి అంతా నీ రేఖల చారిని కాచి కాపాడి సంరక్షించిందేవా. మరొక కాల సమయం సజీవులను ప్రార్థించిందిగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాల పొందమని చేసినాము నడుచున్నాం తండ్రి. విజయవాడ సంఘం జిల్లా నడిచిన దినవత భాగం అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు ధ్యానం చేస్తున్నాము. అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 11 వచనములు ఈ విధంగా రాయబడి ఉన్నవి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లో చెప్పుచున్నాడు, నేడు మీరాయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచు కొనుకుడి. ఈ దేవుని సంగమా, ఈ దేవుని బిడలారా, భక్తుడైన పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ దేవునికి కోపము పుట్టించకుడి అంటున్నాడు. అంటే ఆయన యొక్క ఉద్దేశాలకు, ఆయన ఆలోచనలకు విరోధముగా తలంపులు గాని ఉద్దేశాలు గాని కలిగి ఉండకుండా దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని ఆత్మ యందు నిలిచిన వారై, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము పొందిన వారై, కృపలో కొనసాగుతున్న విధానాన్ని బట్టి ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుతున్నాడు అన్నది, అంటే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ఎవరైతే మన మధ్యన ఉన్నారో ఆయన చెప్పుచున్న మాట ఏంటి? నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరుచుకొనకుడి అంటున్నారు. అంటే ఆనాడు వారు దేవునికి విరోధముగా, దేవుని యొక్క ఉద్దేశాలకు వ్యతిరేకంగా వారు ఏదైతే ప్రతిమలో చేసుకుని మరి దేవుని యొక్క నామాన్ని అవమానపరిచారో అటువంటి పరిస్థితులు రాకూడదనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. మరి మోషే వారిని నడిపిస్తున్నప్పుడు మరి మోషేతో పాటు వారు ప్రయాణం చేయవలసింది పోయి మరి దేవుని యొక్క సన్నిధిలో తాను నిలిచి ఉన్నప్పుడు మరి ఆ యొక్క ఇశ్రాయేలు జనులు వారి కొరకు ఒక మరి విగ్రహాన్ని, అంటే ఒక ప్రతిమను ఏర్పాటు చేసుకున్న పరిస్థితులు, అంటే దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని కాకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ జీవిస్తూ దేవుని యొక్క ఆలోచనలకు విరోధంగా వారు ప్రవర్తించారు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకున్నప్పుడు అంటున్నాడు. అంటే మీ హృదయాలు ఏమై ఉండాలి? వాక్యము చేత, ఆత్మ చేత, దేవుని యొక్క జ్ఞానము చేత, పరిశుద్ధాత్మ నడిపింపు చేత లేఖనానుసారంగా జీవిస్తూ విశ్వాసంలో కొనసాగవలసి ఉంది. కాబట్టి దాని యందు మీరు నిలిచి ఉండండి అనే మాటను చెప్తూ 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించరి అంటారు. అంటే ఏ విధంగా అయితే ఇశ్రాయేలీయులు మరి వారు ఆ యొక్క ఆలోచన, వారి యొక్క తలంపులను బట్టి వారు జీవించారో ఆ యొక్క పరిస్థితులే వారిని అటు రీతిగా ఆ యొక్క స్థితిలోనికి నడిపించాయి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, 40 సంవత్సరములు నా కార్యంలో చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించరి అన్నాడు. అంటే మీ పితరులైన వారు ఏ విధంగా అయితే వారి శోధనకు గురి అయి వారు శోధింపబడుతూ, అంటే ఏంటి? దేవుని చిత్తాన్ని, ఉద్దేశాన్ని కాకుండా తమ జ్ఞానము చేత, ఆలోచన చేత వారు జీవించిన పరిస్థితులు ఏవైతున్నావో వాటిని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కావున నేను ఆ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోతున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు అన్నాడు. అంటే ఏంటి? దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని గాక ఆయన మాటను, ఆయన ఉద్దేశాన్ని విడిచి వారు తమ ఆలోచనల చేత, జ్ఞానము చేత, తమ తలంపుల చేత వారికి కావలసిన వాటిని ఏర్పరచుకుంటూ ఆయనకు ఆయాసమును, దుఃఖమును పుట్టించారు. కాబట్టి ఇక్కడ దేవునికి కోపము పుట్టింపకుడి అనే మాటని ఇక్కడ పౌలు ముఖ్యంగా తెలియజేశాడు. అందుకనే
మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెబుతున్నాడు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని కాకుండా, దేవుని ఉద్దేశాన్ని కాకుండా, మీ యొక్క వ్యక్తిగతమైన ఆలోచనల చేత, తలంపుల చేత మీ పితరులు ఏ విధంగా అయితే ఆయనకి కోపాన్ని దుఃఖాన్ని కలిగించారో ఆ పరిస్థితులన్నిటినీ ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు, కావున నేను ఆ తరము వారి వలన విసిగి మీరు ఎల్లప్పుడూ తమ హృదయం ఆలోచనల్లో తప్పిపోతున్నారు. అంటే మీ పితరులైన వారు చేసిన పనులను బట్టి వాళ్ళ వల్ల ఏం కలిగిందంటే దేవునికి విసుగొచ్చిందంట. అంటే దేవుని మాట వెనక దేవునికి విరోధంగా వారు చేస్తున్న పనులు అయినప్పటికీ కూడా దేవుడు వారిని కాపాడి సంరక్షిస్తూ నడిపిస్తున్నప్పటికీ ఆ మోషే యొక్క నాయకత్వాన్ని వారు ఏమాత్రమును అంగీకరించగా తమకు కలిగిన వాటిని వారు ఏర్పాటు చేసుకున్న పరిస్థితుల్లో, కాబట్టి వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుని మార్గాన్ని అనుసరించక, ఆయన మార్గములు చొప్పున నడవక, ఆయన అన్నారు నేనే మార్గమును సత్యమును జీవమునని, ఆయన మార్గాన్ని కాకుండా ఆయనకు విరోధంగా వారు ప్రవర్తిస్తూ జీవిస్తున్న పరిస్థితులను గురించి పౌలు ఇక్కడ అంటున్నాడు, గనుక నేను పాపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిరిగి అంటున్నాడు. కాబట్టి ఈ విధంగా వారు ఏం చేసుకున్నారంటే తమంతటగా తామే దేవునికి దూరం అయిపోయారు, దేవుని ఉద్దేశాలకు దూరం అయిపోయారు, ఆయన ఆలోచనలకు దూరం అయిపోయారు, ఆయనతో సదాకాలము జీవించవలసిన పరిస్థితులకు దూరం అయిపోయారు. ఈ విధంగా మీ పితరులు జీవించారు కాబట్టి నేడు మీరు ఆ విధంగా జీవించొద్దని పరిశుద్ధాత్మ ద్వారా పౌలు చెప్తున్నాడు. కాబట్టి నేడనే సమయం ఉండగా, అంటే దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు కాబట్టి, ఆత్మ ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి, ఆదరణకర్తైన పరిశుద్ధాత్ముని యొక్క సహాయం చేత మనము ప్రతినిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థించేవారిగా, స్తుతించేవారిగా, ఏదైతే దేవునికి కోపము పుట్టించే పనులు ఉంటున్నావో వాటిని చేయక, అంటే ఏంటవి, ఆయన వాక్య విరోధమైన ఆలోచనలు కానీ, తలంపులు కానీ, దేహ సంబంధమైన వాటి ఉన్న మనస్సు కానీ, భూ సంబంధమైన వాటి ఉన్న మనస్సు కానీ కలిగి ఉండక ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించి స్తుతించే వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు తప్పక మనలను తన యొక్క నిత్యరాజ్యంలోనికి చేర్చుకుంటాడు. కాబట్టి పౌలు ఇక్కడ చెప్తున్న మాట, గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితని అంటున్నాడు. కాబట్టి దేవునికి విరోధంగా, దేవునికి యొక్క ఉద్దేశాలకు విరోధంగా వారు చేసిన ఈ పనులన్నింటినీ కూడా దేవుడు మళ్ళా గుర్తు చేస్తున్నాడు పౌలు ద్వారా. కాబట్టి నేడు మనము సజీవులమైన మనము ఆయన యొక్క సన్నిధిలో, ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ విషయంలో, ఆయన మన కొరకు అర్పించిన ప్రాణ విషయంలో, మన కొరకు ఆయన చిందించిన రక్తం విషయంలో మనం ఏమై ఉండాలంటే ఆయన యొక్క ఉద్దేశాలకు లోబడి ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయనకు లోబడి ఉంటామో ఆయన తన చిత్తాన్ని మన పట్ల జరిగించి, మనము ఆయన యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచిన విధానాన్ని బట్టి మనలను ఆయన తన నిత్యరాజ్యంలోనికి చేర్చుకుందని ఆనాడు పౌలు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి ఈ పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, మీకు ఆయాసమును, కోపమును, దుఃఖమును పుట్టించకూడనట్లు మేము నీ యందు జీవించుటకు నీ సహాయము మాకు దయచేయండి. మా బలహీనతలలో నుంచి మమ్మల్ని విడిపించండి అయ్యా. ఏది సత్యమో, ఏది నీతియో, ఏది న్యాయమో, ఏది నీ చిత్తమో ఎరిగి గ్రహించి జీవించుటకు నీ కృప దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు, ప్రతి వారిని వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి జీవించండి. ఏ ఒక్కరు నశించక అందరూ మారు మనసు కలిగి పాపకు మాపన కలిగి నీచరాజ్యంలో చేరగలందులో గట్టి కృప దయచేయండి. కృపగల తండ్రి, దయగల ప్రభా, ఆనాడు అయ్యా నీ ప్రజలు నీకు కోపమును, దుఃఖమును పుట్టించి నాయన వారి పితరులకు చేసిన ఆ యొక్క చెడు తలంపులను బట్టి నాయన వారు నీ విశ్రాంతిలో ప్రవేశించకపోతుంది. కాబట్టి నాయన నేడటి రీతిగా కాక నీ ఆత్మతో, నీ సత్యముతో జీవించే కృప మా అందరికీ అనుగ్రహింపజేసి ఉన్నారు. కాబట్టి నాయన మా నిమిత్తం, నా నిమిత్తం మీరు శ్రమనంది సమాధి చేయబడి మరణించి తిరిగి లేచిన మిమ్మల్ని బట్టి నాయన మీతో నిత్యరాజ్యంలో చేరగలిగిన స్థితి మేమందరము కలిగి ఉన్నటకు అట్టి కృప మాకు దయచేయమని, నిన్న పరిచర్యలో, సేవలో మీ సన్నిధి మాత్రం నుంచుమని, మీ ఆఖరికే మమ్మల్ని సిద్ధపరచుమని యేసునకు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చేగాక, మీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ మాకు దయచేయము, మా ప్రార్థన చేసిన వాడిని
మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము, శోధనను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడండి సంరక్షించిన ఆమేన్.